మన దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా నేషనల్ యూత్ డే వేడుకలను నిర్వహిస్తారు. అయితే స్వామి వివేకానంద జన్మదినం రోజునే యూత్ డే ఎందుకు నిర్వహిస్తారు? ఆయన నుంచి యువతరం ఏమి నేర్చుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతీయ చారిత్రక కాల పుస్తకంలో స్వామి వివేకానంద ఒక మహోన్నతమైన వ్యక్తిగా, ఆధ్యాత్మిక జ్ఞానానికి వెలుగుగా మరియు సమాజ పరివర్తనకు ఉత్ప్రేరకంగా నిలుస్తాడు. జాతీయ యువజన దినోత్సవం జరుపుకునే ఇదే జనవరి 12వ తేదీన కోల్కతాలో నరేంద్రనాథ్ దత్తాగా జన్మించారు. పరిశోధనాత్మక యువ మనస్సు నుండి ప్రపంచ ఆధ్యాత్మిక వెలుగులోకి అతని ప్రయాణం ద్వారా భారతదేశ సాంస్కృతిక, తాత్విక ప్రకృతి దృశ్యంపై చెరగని ముద్ర వేసిన ఒక ఒడిస్సీ ఆయన. స్వామి వివేకానంద బోధనలు వేదాంత సూత్రాలలా లోతుగా పాతుకుపోయాయి. ఇవి అంతిమ వాస్తవికతతో స్వీయ ఐక్యతను అన్వేషించే ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంగా ప్రకాశించాయి. అతని వాగ్ధాటి ఉచ్చారణే అతన్ని శక్తివంతమైన వక్తగా మార్చాయి. అందుకే ఆయన నుంచి వెలువడిన ప్రతి సందేశం 19వ శతాబ్దపు చివరి యువతలో ప్రతిధ్వనించింది. అతని లక్ష్యం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడమే కాదు, దాన్ని ఆచరణాత్మక జీవితంతో ఏకీకృతం చేయడం, వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధిని పెంపొందించడం. 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో వివేకానంద చేసిన చారిత్రాత్మక ప్రసంగం నేటికి ఒక చెరగని గుర్తుగా నిలిచింది. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనే అతని ప్రారంభ పదాలు ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా భౌగోళిక సరిహద్దులను కూడా అధిగమించాయి. అతని సందేశం యొక్క విశ్వవ్యాప్తతను నొక్కి చెప్పాయి. అతను సహనం, అంగీకారం, ఇంకా విభిన్న సంస్కృతులు, మతాల మధ్య అవగాహన అవసరం గురించి మాట్లాడాడు. ఇది ప్రపంచ వేదికపై చెరగని ప్రభావాన్ని మిగిల్చింది. స్వామి వివేకానంద బోధించే తత్వశాస్త్రం ప్రతి వ్యక్తిలోన నిలిచి ఉన్న ఆత్మ గురించి, ఆ ఆత్మలో దాగి ఉన్న దైవత్వాన్ని గురించి, ఆ దైవత్వాన్ని స్వీయ సాక్షాత్కారం చేసుకోవడం ద్వారా కలిగే ప్రాముఖ్యతను గురించి నొక్కి చెప్పింది. విద్య, భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కోణాలను కలిగి ఉన్న వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అతను నమ్మాడు. అందుకే ఆయన బోధనలు యువతరంలోని యుక్తి శ్రేష్టత కోసం కృషి చేయడానికి, వారి అంతర్గత శక్తిని ఉపయోగించుకోవడానికి, తద్వారా సమాజ సంక్షేమానికి దోహదపడేలా ప్రేరేపించాయి. ఈ పరివర్తనాత్మక తత్వమే భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవంగా రూపొందింది. యువతకి శక్తిని, ఉత్సాహాన్ని అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. అది గుర్తించిన ప్రభుత్వం 1984లో స్వామి వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. ఇది ఆ దార్శనిక సన్యాసికి నివాళులు అర్పించడం మాత్రమే కాదు, ఆయన బోధనలను యువతరానికి బోధించడం కూడా లక్ష్యం.
దేశం యొక్క చైతన్యం ముఖ్యంగా యువతరమే కదా. యువత దేశం యొక్క డెమోగ్రాఫిక్ డివిడెంట్కు ప్రాతినిధ్యం వహిస్తుంది. భవిష్యత్తును రూపొందించడం యువత యొక్క కీలకమైన పాత్రలలో ఒకటి. కాబట్టి జాతీయ యువజన దినోత్సవ వేదిక నుంచి స్వామి వివేకానంద చెప్పిన ఉల్లేఖనాలు, ఆలోచనలను యువతకు అందించడం ద్వారా యువత తమ సామర్థ్యాన్ని లోతుగా అన్వేషించడానికి, ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చివరిగా నేటి యువతకు ఒక మాట: మీ జీవితంలో రిస్క్ తీసుకోండి. గెలిస్తే నాయకత్వం వహించవచ్చు, ఓడితే మార్గనిర్దేశం చేయవచ్చు. ఏది ఏమైనా ఎప్పటికీ ఐకాన్గా మిగిలిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.